జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో, ఓ వీరుడా, నువ్వు ఏనాడు కపట యుద్ధము చేసినటువంటి వాడివి కాదు. అందుకే నీ బలం చాలా విశుద్ధమైనటువంటిది, నీ వంశము కూడా విశుద్ధమైనటువంటిదే. ఓ వీరుడా, నువ్వు నన్ను దిక్కులేని దానిని చేసి, ఒంటరి దానిని చేసి వెళ్ళిపోయావు కదా. నేను విధవనయ్యాను వాలి, నా గర్వమంతా అణిగిపోయింది వాలి, నా సుఖమంతా తొలగిపోయింది వాలి, నేను శోక సముద్రములో మునిగిపోయాను వాలి. ఓ వీరుడా, నువ్వు నాకు భర్తవే కాదు, నాకు మంచి స్నేహితుడివి కూడా, నాకు ప్రియుడవు కూడా, నువ్వొక గొప్ప శూరుడవి అంటూ తార దుఃఖిస్తోంది. అప్పుడు నీలుడు అనేటటువంటి వానరుడు వచ్చి వాలి శరీరములో కుచ్చుకొని పోయినటువంటి ఆ శ్రీరామచంద్రుడి బాణాన్ని, రామబాణాన్ని పెరికివేశాడు నీలుడు. ఆ బాణము ఇంకా అద్భుతంగా ప్రకాశిస్తోంది. వాలి శరీరములో నుండి బాణమును పెరికివేయగానే ఆ శరీరములో నుంచి రక్తము ధారలై ప్రవహిస్తోంది. నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు వాలి. తార దుఃఖిస్తూ కొడుకు అంగదుడితో ఈ రకంగా అంటోంది, ఓ అంగదా, ఇక చూసుకో, నీ తండ్రిని చివరిసారిగా చూసుకో, చివరిసారిగా నమస్కరించుకో అని అనగానే అంగదుడు లేచి, ఓ తండ్రి, నేను అంగదుడిని అంటూ తండ్రి పాదాలకు తాకి ప్రణామము చేశాడు అంగదుడు. ఆ రకంగా అంగదుడు ప్రణామము చేయగానే తార మళ్ళీ అంటోంది, ఓ వీరుడా, చూడు, నీ కొడుకు నీకు దండం పెట్టినప్పుడల్లా దీర్ఘ ఆయుర్భవ పుత్ర అంటూ, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించేవాడివి కదా వాలి. కిమర్థం నాభిభాషసే, మరి ఇప్పుడెందుకు నువ్వు ఆశీర్వదించటము లేదు నీ కొడుకును? ఓ వీరుడా, నీతో పాటు నేను కూడా చనిపోయినట్టే అయిపోయింది. ఓ వీరుడా, నీతో పాటు నీ కొడుకు కూడా చనిపోయినట్టే అయిపోయింది అంటూ తార ఏడుస్తూ ఉంటే సుగ్రీవుడు కూడా చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు సహజంగానే మంచి మనస్సు కలవాడు అవటం వలన సబాష్పూర్ణేన ముఖేన వీక్ష్య, కన్నీటితో ఆ సుగ్రీవుడి ముఖమంతా నిండిపోయి ఉంది. అట్లాంటి సుగ్రీవుడు మెల్లగా జగామ రామస్య శనైః సమీపం, శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు. సతం సమాసాద్య గృహీత చాపం, ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు. సకల శుభలక్షణ లక్షితుడైనటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు. వచ్చి శ్రీరామచంద్రుడితో సుగ్రీవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. సుగ్రీవుడు శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ రామా, చూశావా, పట్టమహిషి తార ఎంతగా దుఃఖిస్తుందో చూశావా? పురేచ విక్రోశతి దుఃఖతప్తే. ఓ రామా, ఒక్క తారనే కాదు, మొత్తం కిష్కింధ అంతా దుఃఖిస్తోంది. అన్న చనిపోయాడు, ఇక అన్న కొడుకు అంగదుడి దుఃఖానికి అవధులే లేవు. ఆ దుఃఖములో అంగదుడికి కూడా ఏమైనా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది రామా. హో రామా, ఇవన్నీ చూశాక నా రామ రాజ్యే రమతే మనోమే, ఇక నాకు రాజ్యపాలన చేయాలనే మనసే రావటం లేదు, నాకు ఆ కోరిక కూడా లేకుండా పోయింది రామా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.